హలో హలో వెల్కమ్ టు మై ఛానల్ కెనేడియన్ రెసిపిటా. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్లో ఇండియాకి కెనడాకి రిలేటెడ్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను రీసెంట్ గా ఇండియా వచ్చాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసరికి నా సెండ్ ఆఫ్ వీడియో. ఫైనల్ గా ఒక్కసారి మా ఇల్లంతా చూసుకుని ఇంక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను. అదిగో ముందెళ్తున్నారు కదా తను మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ. మేము ఉండేది వచ్చేసరికి ఒక చిన్న పల్లెటూరులో. సో మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. అంటే మా ఓన్ రిలేటివ్స్ కాదు, బట్ వీ హ్యావ్ దట్ బాండింగ్. బాయ్. ఏంటి తగ్గేదేలేనా? ఇంకా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అందరు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. అక్కడ సైలెంట్ గా నడుచుకుంటే వెళ్తుంది భగవాన్. ఆల్మోస్ట్ నేను 2.5 months ఉండిపోయాను. సో హీ వాజ్ సో ఎమోషనల్ అనమాట. అందుకే నేను వెళ్ళేటప్పుడు నా వైపు కూడా చూడలేదు, కానీ నన్ను ఎంత మిస్ అవుతున్నాడో ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు. నేను ఫ్లైట్స్ బుక్ చేసుకునేటప్పుడు 40 days బోత్ కొట్టిద్దేమో అని అనుకున్నా, కానీ రోజులు ఎలా గడిచిపోయినా కూడా అర్థం కాలేదు. ఒకసారి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని మరి ఇంకొక 1 month కి ఎక్స్టెండ్ చేసుకున్నా. ఇంకా మా హల్క్ గారికి ఒక పెద్ద హగ్ ఇచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాను. ఇండియా ట్రిప్ మొత్తంలో బాగా కనెక్ట్ అయింది ఎవరికిరా అంటే అది వీడికి అని చెప్తా. బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. ఏంటి సైలెంట్ గా సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు అని అనుకుంటున్నారా? నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఏడవడాలు అన్ని అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఏడిస్తే నేను ఎక్కడ ఏడుస్తాను అని చెప్పేసి అందరూ ఒక ఫేక్ స్మైల్ తో ఉన్నారనమాట. నా ఫ్లైట్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి, అండ్ ఈ రోజు నైట్ అరౌండ్ 2:30కి అనమాట. సో కల్దీ నుంచి స్టార్ట్ అయిపోయి ఆన్ ద వేలో నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను. నేను నా క్లోజ్ బడ్డీ అనమాట. తిన వల్లే నేను కెనడాకి ప్లాన్ చేసుకున్నాను. హాయ్ కెనడియన్ నసపిట్టో. కెనడియన్ నసపిట్టో. నేను కెనడాకి వచ్చాక చాలా రిగ్రెట్ గా ఫీల్ అయింది విషయం ఏంటంటే తన పెళ్లికి నేను రాలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉండింది. ఫైనల్ గా ఈ రోజు కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నైస్. అన్నయ్య బాయ్. అమ్మ మిన్న బాయ్. బాయ్. సేఫ్ జర్నీ. ఓకే బాయ్ అంకుల్. బాయ్. వస్తాం, కెనడాలో కలుస్తాం ఒకసారి. పక్కా ప్లాన్ చేస్తాం. నాకు నా డ్రీమ్ కంట్రీ. నేను ఫస్ట్ కెనడాకే అనుకున్నా, తర్వాత యూకే చేసాను. ఇంకా మా ఫ్రెండ్ ని కలిసేసి ఏలూరులో పార్సల్ తీసుకుని స్టార్ట్ అయిపోయాము. నాకు అస్సలు తినాలనిపించలేదు. మా మమ్మీ లిటరల్ గా ఫోర్స్ చేసి పెట్టారనమాట. పైకి నార్మల్ గానే ఉన్న, లోపల మాత్రం చాలా ఎమోషనల్ గా డౌన్ గా అనిపించింది. బాగా ఏడుపు వచ్చేస్తుంది, కానీ ఏడిస్తే మా పేరెంట్స్ బాధపడతారేమో అని చెప్పేసి చాలా ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉన్నాను. లిటరల్ గా అందరూ సైలెంట్ గా ఏడుస్తున్నారు, కానీ బయటకు మాత్రం ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. నా ఫ్లైట్ వచ్చేసరికి భోగి రోజు అనమాట. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే ఖాళీగా ఉంది, కానీ ఆపోజిట్ లో మాత్రం ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ గా ఉంది. అందరు ఇంకా ఆంధ్ర వస్తారు కదా సంక్రాంతికి, సో దారుణంగా ట్రాఫిక్ ఉంది. ఇంకా హైదరాబాద్ లో మాకు తెలిసిన అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ ప్లేస్ మాకు మ్యాండేటరీ పాయింట్. ఈవెన్ మా మమ్మీ వాళ్ళు కెనడాకి వచ్చేటప్పుడు కూడా ఇక్కడే లగేజ్ అంతా సర్దుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. సో ఇంకా నేను కూడా ఇక్కడే నా లగేజ్ అంతా సర్దుకొని ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యా. అందరినీ ఇలా ఒక ఫ్రేమ్ లో చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సేపు మాట్లాడుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. మా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను ఇంకా ఫ్లైట్ ఎక్కాలి. ఇంకా కార్లోంచి లగేజ్ మొత్తం తీసేసుకుని ఒక ట్రాలీలో పెట్టాము. మాకు తెలిసిన ఒక అంకుల్ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఆయన వచ్చి మాకు హెల్ప్ చేశారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసరికి నా క్లోజెస్ట్ బడ్డీస్. వన్ ఫ్రమ్ కెనడా అండ్ ఇంకొకరు ఫ్రమ్ బ్యాచులర్స్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళు వచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళాను. లేదంటే ఇంకేడుస్తూ వెళ్ళేదాన్నేమో. నేను కొద్దో గొప్ప హైట్ అని ఫీల్ అవుతాను, కానీ వీళ్ళిద్దరు అక్కడ నుంచున్నాక ఒక చిన్న ఎలక పిల్లలా ఉన్నాను. ఇంకా కొంచెంసేపు మా ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసాను అనమాట. సరదాగా మాట్లాడుకున్నాము. ఇంకా ఊరికి అలా ఏడిపించుకుంటూ ఇంకా ఇట్స్ టైమ్ టు గో బ్యాక్. చాలా కష్టంగా ఉంది, ఎందుకో తెలీదు, బట్ తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న అంకుల్ ఉన్నారు కదా, తను వచ్చి బాగా హెల్ప్ చేశారు అనమాట. ఇంకా ఎంట్రన్స్ లో వచ్చేసరికి నా పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ అడిగారు. సో రెండు ఒక చూపించాను. కొంచెం మా మమ్మీ వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, ఎందుకంటే రెడ్డి అండ్ తేజ కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉన్నారు అనమాట వాళ్ళని. అట్లీస్ట్ వెళ్ళిపోయే ముందు కొంచెం నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట.
నా ఫేస్ చూసారా మొత్తం మాడిపోయింది. నాకు నా బ్రెయిన్‌లో ఆల్మోస్ట్ ఒక 1000 థాట్స్ రన్ అవుతున్నాయి అనమాట. ఎందుకెళ్ళాలి? ఎళ్ళాలా? వద్దా? ఇంకా చాలా రన్ అవుతున్నాయి. బట్ ఏం చేయాలో అర్థం గాక ఇంక సైలెంట్‌గా ఎళ్ళిపోయా. పాస్‌పోర్ట్ వెరిఫై చేశాక మళ్ళీ వచ్చి మా పేరెంట్స్‌ని ఒక్కసారి కలిసేసి ఇంకా లోపలికెళ్ళిపోయాను. ఫస్ట్ బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళాము. నా ఫ్లైట్ వచ్చేసరికి ఖతార్ అనమాట. కాకపోతే హైదరాబాద్ టు దోహా వచ్చేసరికి ఇండిగో ఫ్లైట్. అక్కడి నుంచి ఖతార్ అనమాట. బట్ నేను బుక్ చేసుకుంది అయితే మాత్రం ఖతార్ నుంచి. ఇంకా బయట నుంచి ఒకసారి గేట్ చెక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆన్ టైంకే ఉండింది. బ్యాగేజ్ దగ్గర మాత్రం సోదంతా అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ పైన పట్టేసింది అనమాట. నాకు ఓవర్ వెయిట్ ఉండింది. ఓవర్ వెయిట్ కి ఎక్స్ట్రా పే చేద్దామని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోయాను. సో అందుకని చెప్పేసి 2 ట్రాలీస్ కి ఎక్స్ట్రా పే చేశాను. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. హలో గైస్, నేను కెనడాకి వెళ్ళిపోతున్నా. ఇట్స్ టైమ్ టు ఫ్లై బ్యాక్ టు కెనడా గైస్. నాకు ఏమంటారు, చాలా బాధగా ఉన్నా ఇది తప్పట్లేదు. హల్దీరామ్స్ కి అది కనిపిస్తుంది వెనకాల, ఆ వెనకాల ఉంది. హల్దీరామ్స్ కి ఆరెంజ్ బర్ఫీ చాలా ఇష్టం అనమాట. ఇక్కడ డబల్ ప్రైస్ ఉంది, 660 అంట, 620 అనుకుంటా. బయట చూస్తే 330 అంత ఉంది. టూ మచ్ అసలు. ఎయిర్పోర్ట్ తీసుకోలేదు. 36 అంతా వచ్చాను, కానీ ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్ ఇలానే గేట్ ముందు చెన్నై ఎయిర్పోర్ట్ లో కూర్చుని ఒక 10 minutes ఆలోచించాను అనమాట. అసలు నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయినా కాదా, ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మీ అండ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి. ఇంకా డిసైడ్ అవ్వడానికి లాస్ట్ ఛాన్స్ ఉంది అని చెప్పేసి నాకు నేను మొత్తం ఒకసారి ఆలోచించి ఓకే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గో అని చెప్పేసి ఇంకా అప్పుడు ఫ్లైట్ ఎక్కాను అనమాట. ఈ రోజు గేట్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. సో కమింగ్ బ్యాక్ మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసాను. అండ్ నేను ఈసారి ఫ్రంట్ బుక్ చేసుకున్నాను అనమాట. 18D నా సీట్ నెంబర్ వచ్చేసరికి. ఫ్లైట్ ఫుల్ అనుకుంటా, బట్ ఇక్కడ అయితే చాలా నీట్గా ఉంది. చాలా నీట్గా చూపిస్తాను. సక్సెస్ఫుల్ గా ఫ్లైట్ ఎక్కేసాం గైస్. ఇంకా నా పక్కన ఏమో రాలేదు. ఐ గెస్ రాకుండా ఉంటే బాగుండు. ప్లీజ్ ఎక్కడ రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకు ఇది చాలా కొత్త ఫ్లైట్ అనుకుంటా. యాక్చువల్గా చాలా నీట్ గా ఉంది. సీట్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి. బాగుంది. విండో సీట్ బుక్ చేసుకున్నాం. నాకు ఈ విండో సీట్ ఫ్యాంటసీ అంటే నాకు తెలియదు, కానీ వాష్రూమ్కి వెళ్ళాలంటే మాత్రం ఇద్దరు దాటుకుని వెళ్ళాలి చూడండి, అది టార్చర్. అయినా బుక్ చేసుకుంటాం. నాదంతా నైట్ జర్నీ, బట్ స్టిల్ విండో సీట్ కావాలి. ఆ పక్కన ఒక అబ్బాయి వచ్చాడు, కానీ నా పక్కన ఎవరు రాలేదు. అందరూ ఏదేదో మేనిఫెస్ట్ చేసుకుంటే నేను మాత్రం నా పక్కన ఎవరు రాకూడదని మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. ఇది కావాలని చెప్పి నేను బుక్ చేసుకున్నాను అనమాట. సీట్స్ లో అవైలబుల్ గా ఉన్నా అంటే ఫ్రంట్ ఉన్న ఫస్ట్ అవైలబుల్ ఉన్న విండో సీట్ బుక్ చేసుకున్నా. సో అందుకే 18 వచ్చింది. అండ్ నేను పక్కన బయట వ్యూ కూడా చెక్ చేసాను. క్రాఫ్ట్ 3D డిజైన్ చూసి ఇది రాకుండా ఉందా లేదా, రాకుండా ఉందా లేదా అని చెప్పి చూసి మరి బుక్ చేసాం. ఒకసారి ఏమైందంటే సరే నేను కెనడాకి ఫ్లై అవుతున్నప్పుడు ఎమిరేట్స్ లో అనమాట, నాకు విండో సీట్ కావాలి ఫస్ట్. విండో సీట్ కోసం ఎక్స్ట్రా పే చేసి మరి విండో సీట్ బుక్ చేస్తే కరెక్ట్ గా రెక్క పెద్ద రెక్క ఉండదు కదా, పెద్ద ఫ్లైట్ ఎక్కడంటే దుబాయ్ టు టొరంటో ఫ్లైట్ అనమాట. ఆ రెక్క మధ్యలో కూర్చున్నాను. ఇంక వ్యూ ఏమనిపించింది, నా ముఖం ఆ రెక్క నేను తప్ప ఏం లేదు అక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అలా ఉంటది. డబ్బులు బొక్క పెట్టుకున్నది పిచ్చికాడి పనులని చేస్తాం. ఇప్పుడు ఫ్రీగానే బుక్ చేసుకున్నాను, అందుకే చూసి బుక్ చేసుకున్నా. చూసారా రెక్క, రెక్క, అది కూడా రెక్క. కొత్తగా హెయిర్ కట్ తీసుకున్నాను.
నా మేనిఫెస్టేషన్ సక్సెస్ అయ్యింది guys. నా పక్క సీట్లో ఎప్పుడు రాలేదు. ఫ్లైట్ ఎంత డిలే ఉందంటే అసలు 1 hour డిలే అయింది, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు వరకు అయితే ఏసీ కూడా ఆన్ చేయలేదు, ఇప్పుడే జస్ట్ ఆన్ చేశాడు. నాకు ఆకలి కూడా వస్తుంది. ఫ్లైట్ స్టార్ట్ అయిన కొంతసేపటికి శాండ్విచ్ ఇచ్చారనమాట. సో నేను వచ్చేసరికి చికెన్ జంగిల్ శాండ్విచ్ తీసుకున్నాను. ఇంకా ఇండిగో వాళ్ళది హ్యాంపర్ కూడా ఇచ్చారనమాట. అందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. ఫైనల్ గా నేను గోరింటాకు పెట్టుకున్నాను గైస్, బాగా ముగ్గింది కదా. ఎందుకో తెలియదు కానీ ఫ్లైట్ ఎక్కితే చాలు నాకు సైడ్ టిప్స్ అంతా కూడా బాగా నొప్పి వస్తుంది అనమాట. నేను డీహైడ్రేషన్ ఏమో అనుకుని ఇంకా కంటిన్యూస్ వాటర్ తాగుతూనే ఉన్నా, బట్ స్టిల్ ఎందుకో కానీ దారుణంగా పెయిన్ వస్తూ ఉండింది. అందులో వచ్చేసరికి ఒక క్రాన్బెర్రీ కుగ్గీ పెట్టారు అనమాట, అలానే ఒక రైస్ క్రాకర్ పెట్టారు, ఒక ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ కూడా వచ్చింది. ఆ బుజ్జి హ్యాంపర్లు అయితే 3 ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే శాండ్విచ్ తిందామని చెప్పేసి అనుకున్నా, చాలా ఆకలిగా ఉంది. ఫ్లైట్ చాలా డిలే అయింది కదా, అందులో నేను డిన్నర్ చేయకుండా ఎక్కేసాను. శాండ్విచ్ అయితే నాకు నచ్చింది, బాగానే ఉంది, మరీ అంత బర్స్ట్ గా అయితే ఏం లేదు. మధ్య మధ్యలో ఫ్రూట్ జ్యూస్ కూడా తాగుతూ ఉన్నా. ఫ్రూట్ జ్యూస్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ ఆల్మోస్ట్ రియల్ ఫ్రూట్స్ తో జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఇట్స్ గుడ్. నాకు పర్సనల్ గా రైస్ క్రాకర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అవి హాట్ పెప్పర్స్ తో చేశారనమాట. సో ఫ్లేవర్ చాలా బాగుండింది. కోట్ చేసిన ఫ్లేవర్ చాలా బాగుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు వెనకాల కనుక లెగ్ రూమ్ వచ్చి ఎమర్జెన్సీ వస్తే ఆ ముందు సీట్ వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ ఉండట్లేదు అనమాట. సో మీరు బుక్ చేసుకున్నప్పుడు చూసుకొని బుక్ చేసుకోండి. ఇఫ్ ఎమర్జెన్సీ దగ్గరలో ఉంటే బెటర్ అనుకుంటే ఓకే. ఎస్పెషల్లీ లాంగ్ ఫ్లైట్స్ కి కొంచెం బ్యాక్ లీనియన్స్ ఉంటే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కదా. ఇలా ఇప్పుడు చాలా డిస్కంఫర్ట్ గా ఉందని నా మెడ కూడా పట్టేస్తుంది అనమాట. సో నేను నా నెక్ పిల్ల మర్చిపోయాను, అదొకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం అదొక్కసారి చూసుకొని బుక్ చేసుకోండి. ఈ ఫ్లైట్ లో అయితే వైఫై లేదు. నార్మల్ గా కతార్ ఆపరేటెడ్ అయితే గనుక ఖచ్చితంగా వైఫై ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఫ్రీగా. కాకపోతే ఇది ఇండిగో త్రూ కాబట్టి వైఫై రాలేదన్నమాట. ఫైనల్ గా దోహా వచ్చేసాం గైస్. ఇక్కడ మార్నింగ్ 6:30 ఆ టైం కి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైం కి ల్యాండ్ అయిపోయింది. నేను ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వడం మనం లేట్ అయింది కాబట్టి లేట్ గా ల్యాండ్ అయిద్దామో అనుకున్నా, బట్ బాగానే ల్యాండ్ చేస్తారు. నాకు మధ్యలో 3.5 hours లే ఓవర్ ఉందన్నమాట. సో కొంచెం టెన్షన్ పడుతా ఉన్నా, ఎందుకంటే టర్మినల్ మారాలేమో అని చెప్పేసి. కానీ ఇది ఇండిగో ఫ్లైట్ అవ్వడం వల్ల రన్వేలోనే ఆపేసి అక్కడికి ఎయిర్ బస్ వచ్చి ఎక్కించుకుంది అనమాట. నేను ఫస్ట్ టైం ఎయిర్ బస్ ఎక్కాను ఈ రోజు. నేను కైండ్ ఆఫ్ షాక్ లో ఉన్నా అనమాట, ఎందుకంటే నాకు ఐడియా లేదు ఇలా ఎయిర్ బస్ వచ్చి పిక్ చేసుకుంటది అని చెప్పేసి. సో చూడగానే చాలా షాక్ అయ్యాను అనమాట, అండ్ కొంచెం ఎగ్జైట్ అయ్యాను కూడా. ఆ ఎగ్జైట్మెంట్ లో వీడియో తీసుకోవాలి అన్న విషయం కూడా గుర్తు రాలేదు. ఇంకా ఎయిర్ బస్ ఎక్కేసాక బయట వ్యూ చూస్తే అదిరిపోయింది అనమాట. అసలు వాట్ ఏ వ్యూ గైస్, చూసారా సన్ రైజ్ అప్పుడే అవుతుంది. ఇంకా ఎయిర్ బస్ నుంచి డైరెక్ట్ గా టెర్మినల్ డిపార్చర్స్ దగ్గరికి తీసుకెళ్లారనమాట. సో మనం టెర్మినల్ మారక్కర్లేదు. వెల్కమ్ టు దుబాయ్, సారీ దోహా. నా బ్రెయిన్ ఏం పని చేయట్లేదు. వెల్కమ్ టు దోహా ఖతార్. సో ఇప్పుడే ఫస్ట్ అయితే డిస్ప్లే బోర్డ్ దగ్గరికి వచ్చేసాను. వచ్చి నా గేట్ నెంబర్ చెక్ చేసుకుందామని చెప్పేసి వచ్చా అనమాట. సో మన ఫ్లైట్ వచ్చేసరికి మాంట్రియల్ కి. నేను సంక్రాంతి టైంలో వచ్చా కాబట్టి ఫ్లైట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి మాంట్రియల్ కి తీసుకున్నా. టొరంటోకి అయితే ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట. ఎప్పుడు అయిపోయింది, మన బ్యాగ్ పక్కకి వెళ్ళింది. ఎందుకంటే డ్యూటీ ఫ్రీ బ్యాగ్ ఒకటి పక్కకు వచ్చింది అనమాట. సో ఏముంది చెక్ చేయాలంటే ఆల్కహాల్ బాటిల్ తీసుకున్నాను చెప్పా. సో దానికి రిసెప్ట్ కూడా అందించేసి ఉంది. సో చెక్ చేశాను అనమాట, అంతే. నాకు ఈ రింగ్ బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి 310 పడుతుందంటే 50% ఆఫ్ మీద. కాకపోతే నాకు సైజ్ లేదు. అండ్ ఇది కూడా బాగుంది. సరే ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ. కావాల్సిన లెట్స్ గో అండ్ షాప్స్ అంటే ఏది పెడితే బాగుంది. గోల్డ్ దగ్గర వీడియో తీయకూడదు, సో అందుకని చెప్పేసి ఒక్కొక్క 1 గ్రామ్ వచ్చేసరికి $180 పడుతుంది. నాకు ఎందుకో చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది తెలియదు, బట్ కంపేర్ చేస్తే ప్రెసెంట్ ఇండియా ప్రైస్ అండ్ US మనకు డాలర్ కాస్ట్ పెట్టింది. సో నాకు ఎందుకో చాలా ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది.
హ్యూజ్ కలెక్షన్ గోల్డ్ అయితే అసలు వాళ్ళు వీడియో తీయలేదు కదా, చాలా కలెక్షన్ ఉంది, చాలా కలెక్షన్ ఉంది గోల్డ్. Head for immediate boarding, number C9. లెట్స్ గో గైస్. మంది C19 పైన అంట. ఆ పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడ చూసినా పాప్ మార్ట్స్ ఉంది తెలుసా, అదే కానీ చాలా పెద్దది అసలు. లబూబు పాప్ మార్ట్, కరెన్సీ ఎక్స్చేంజ్, అదేదో బాగుంది, బాగుంది మంచి మంచిగా. 19 పైకి వెళ్ళాలంట. అదిగో లబూబు అయితే ఎన్ని ఉన్నాయో. లబూబు అయ్యో. ఇంకా నా గేట్ దగ్గరికి వచ్చేసాను. సో మాంట్రియల్ మన ఫ్లైట్ వచ్చేసరికి ఇంకా సెక్యూరిటీ స్కాన్ అయితే స్టార్ట్ అయింది, కాకపోతే బోర్డింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా సెక్యూరిటీ స్కాన్ చేయించుకుని లోపలికి వెళ్ళిపోయా. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.